నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉంటారు. అనారోగ్య బాధలు తగ్గిపోతాయి. వివిధ రూపాల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. భాగస్వామ్య వ్యాపారాల గురించి చర్చలు జరుపుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వారు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల యొక్క సహాయ సహకారాలను కోరుకుంటూ ఉంటారు. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యాల విషయాల్లో జాగ్రత్తగా తీసుకోవాలి. దుబారా ఖర్చులు తగ్గించుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుదర్శన స్వామివారు. మీరు చేయవలసిన పూజ సుదర్శనాష్టకమును పారాయణం చేయటం మంచిది. మిథున రాశి వారు మానసికమైనటువంటి ఆందోళన పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రయత్న కార్యక్రమాలు సులభంగా పూర్తి అవుతుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి కవచమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు విందు వినోదాలు ఉంటాయి. ఆకస్మికమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ పరంగా కొన్ని రకాల మార్పులను కోరుకుంటూ ఉంటారు. పెట్టుబడుల విషయాల్లో ఏమాత్రం తొందరపడకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు కోపము ఆవేశాలను అదుపులో ఉంచుకోవాలి. మానసికమైనటువంటి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. శారీరకమైనటువంటి సమస్యలతో కూడుకున్న ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. రాజకీయపరమైనటువంటి విమర్శలు బాధకు గురి చేస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ త్రిపుర భైరవి అమ్మవారికి నమస్కారం చేసుకోవటం మంచిది. కన్యారాశి వాళ్లకు కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు ఎదురవుతుంటాయి. మానసికమైనటువంటి చంచలత్వంతో ఇబ్బంది పడుతుంటారు. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వారు ఈరోజు కార్యక్రమాల్లో అనుకూలతలు పెంచుకుంటారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతారు. రహస్య శత్రు బాధలు నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. వ్యక్తిగత కార్యక్రమాలను జాగ్రత్తగా పూర్తి చేయండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి గొప్పలకు విలాసాలకు పోయి అప్పులు ఇప్పించకూడదు. అనారోగ్య బాధలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. దైవ దర్శనాలు ఉంటాయి. స్త్రీలు తమ యొక్క సంతోషాలను మరింత పెంచుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారు స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. దగ్గర వ్యక్తులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. అలాగే సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఉద్యోగ కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం వైకుంఠ నారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామివారికి అర్చన నిర్వహించండి. మకర రాశి వారు ఉద్యోగ కార్యక్రమాల్లో కీలకమైనటువంటి సలహాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అధికారుల యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. ప్రయాణ మార్పులు చేర్పులతో పాటు కుటుంబ ఉద్యోగపరమైనటువంటి మార్పులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ
రాహుకాలంలో దుర్గా అమ్మవారిని పూజించాలి. కుంభరాశి వారు వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యాల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచన చేసి సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. విలువైనటువంటి కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శరభేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ, శివాలయంలో స్వామివారికి అర్చన నిర్వహించండి. మీనరాశి వారు ఈరోజు అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటుంటాయి. గర్వంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదు. అలాగే అనవసరమైనటువంటి విషయాలకు, ఘర్షణలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, కార్యసిద్ధి హనుమతు స్తోత్రమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.